ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇవాళ మనం చెప్పబోయేటువంటి అంశం ఏమిటి అంటే కనుక భగవంతుడు లేడు, భగవంతుడు ఉన్నాడు అని మీరు ఇలా ప్రూవ్ చేస్తారు అనేటువంటి అంశం. అంటే కొంతమంది లేడు అని చెప్పి వాదిస్తుంటారు, అంటే వాళ్ళకి ఎప్పుడు కనిపించి ఉండరు. అలా అని చెప్పనేసి ఉన్నాడు అని చెప్పి కొంతమంది విశ్వసిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ నమ్మకానికి ఈశ్వరుడు అడ్డుపడి ఉన్నాడు కాబట్టి వాళ్ళ నమ్మకానికి ఆయన వాళ్ళకి సహాయంగా ఉన్నారు కాబట్టి వాడు ఉన్నాడు అని చెప్పి నమ్ముతున్నారు. అంటే ఒక మనిషి జన్మించిన తర్వాత ఫీటస్ అంటే పిండం, ఈ పిండం అనేటువంటిది తల్లి యొక్క గర్భంలో 5వ మాసం తర్వాత నుంచి, అంటే ఇంచుమించుగా 6వ మాసం నుంచి రూపుదిద్దుకుని ఆ తల్లి యొక్క గర్భంలోనే ఈ పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఈ పక్కకి తిరిగేస్తూ ఉంటుంది. అంటే 5వ మాసం వరకు కూడా ఆ యొక్క పిండానికి ప్రాణం లేదు. అంటే ప్రాణం లేదు కాబట్టి దాన్ని అప్పటిదాకా ప్రాణం పొయ్యలేదు. ఆ ప్రాణం అనేటువంటిది అంటే ఈ యొక్క పాదాల నుంచి ఏర్పడేటువంటి అవయవాలతో పాటుగా హృదయస్థానం ఏర్పడేసరికి ఆ ప్రాణం అనేటువంటిది నిలబడుతుంది, హార్ట్. అంటే ఈ యొక్క పిండానికి అప్పటి నుంచి కూడా నిమిషానికి ఒక 80 నుంచి 100, 110 సార్లు ఆ యొక్క కడుపులో ఉన్నటువంటి శిశువు యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు హార్ట్ అలా పనిచేయడం మొదలుపెడుతుంది. అంటే ఈ హార్ట్ పనిచేయడం కోసం, అంటే పిల్లాడి యొక్క హార్ట్ అలా పనిచేయడం కోసం తల్లి ఏమైనా చేస్తోందా, లేదంటే తండ్రి ఏమన్నా చేస్తున్నాడా, లేదంటే అమ్మ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? ఎవరు నడిపిస్తున్నారు? ఆ పుట్టినటువంటి శిశువుకి హార్ట్కి ఆ యొక్క పర్ మినిట్కి ఆ యొక్క 80 to 100 టైమ్స్ ఆ హార్ట్ పనిచేసేలా ఎవరు చేస్తున్నారండి? మనం నిద్రపోతున్నాం కదా, నిద్రపోయినప్పుడు కూడా ఆ యొక్క శ్వాసను తీసుకోవడం వదలడం చేస్తున్నాం, మన హార్ట్ పనిచేస్తుంది, రక్త ప్రసరణ కూడా జరుగుతుంది. ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారు? అంటే సముద్రం గట్టు ఉంది. ఈ యొక్క సముద్రం గట్టు ఉదాహరణకి కాకినాడ సముద్రమే పోనీ, లేదంటే పోనీ వైజాగ్ సముద్రమే. ఆ సముద్రం పరమేశ్వరుడు పెట్టినటువంటి గట్టు దాటి ఎందుకు రాకుండా ఉంటుంది? దానిమ్మ గింజలు ఉన్నాయి కదా, దానిమ్మకాయ ఉంది, దాంట్లో ఉన్నటువంటి గింజలన్నీ ఎర్రగానే ఎందుకు ఉన్నాయి? ఒక ముక్కైనా యాపిల్ ముక్క దాంట్లో ఎందుకు కలవట్లేదు? పోనీ సీతాఫలం గింజలు దాంట్లో ఎందుకు కలవట్లేదు? పోనీ సీతాఫలానికి పోనీ దానిమ్మ పళ్ళు ఎందుకు రావడం లేదు? మనం నిద్ర లేచింది మొదలు పడుకుని అలా మన యొక్క జీవితం నడుస్తుంటే కుడి చేతి పక్కన కేశాలు ఎంత ఉన్నాయో ఎడం చేతి పక్కన కేశాలు కూడా అంతే ఎందుకు ఉన్నాయి? కొన్నిసార్లు పోనీ ఈ పక్కన పెరిగి కొన్నిసార్లు ఈ పక్కన ఎందుకు పెరగట్లేదు? అలాగా ఇవన్నీ మన చేత ఎవరో ఒక ఆయన చేయిస్తున్నాడు. ఆయనే ఈశ్వరుడు, ఆయనే భగవంతుడు. మనందరం నమ్మేటువంటి హిందువులు అందరం కూడా నమ్మేటువంటి స్థితి పరమేశ్వరుడు. క్రైస్తవులు అయితే క్రీస్తుగా, ముస్లిమ్స్ అయితే కనుక అల్లాగా వాళ్ళు పూజించవచ్చు, వాళ్ళు ఆరాధన చేయొచ్చు. కానీ భగవంతుడు అనేటువంటి వాడంటూ లేకపోతే కనుక ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? నువ్వు పడుకున్నా సరే నీ ఊపిరి ఎందుకు అలా పనిచేస్తుంది? అంటే మన చేత ఎవరో పరమాత్మ ఒక ఆయన చేయిస్తున్నాడు ఇవన్నీ కూడా. సరే, మీరు చెప్పింది నిజమే గురువుగారు, మీరు చెప్పినట్లుగా పోనీ పరమాత్మ ఎవరో మన చేత ఇవన్నీ చేయిస్తున్నారు సరే, అయితే ఇవన్నీ చేయించడంలో భాగంగా ఏమైనా లోపాలు ఏమైనా ఉన్నాయా అంటే కనుక ఎక్కడా లోపాలు లేవే. సీతాఫలం చెట్టుకి ఎప్పుడు దానిమ్మకాయలు పూయలేదు, దానిమ్మ చెట్టుకి ఎప్పుడు కూడా సీతాఫలాలు కాయలేదు, మామిడి చెట్టుకి ఎప్పుడు కూడా మామిడి పళ్ళు మామిడికాయలే పూస్తూ ఉన్నాయి. ఇంతటలాగా ఆయన పరిపాలన చేస్తున్నటువంటి పరమాత్మకి భగవంతుడు ఉన్నాడు అని చెప్పకపోతే ఏం చేస్తూ ఉండే? ఒక కార్డియాలజిస్ట్, ఆస్ట్రేలియన్ కార్డియాలజిస్ట్ రాసుకున్నటువంటి కార్డియాలజీ అనేటువంటి గ్రంథంలో ఆయన రాసుకున్నారు, నేను చాలా ఫేమస్ కార్డియాలజిస్ట్ అని చెప్పిన అందరూ అంటారు. అఫ్కోర్స్ ఆ గర్వం నాకు కూడా ఉంది, ఆ అహంకారం నాకు కూడా ఉంది. అంటే నేను పెర్ డే ప్రతిరోజు ఒక 5 నుంచి 6 కార్డియాలజీ ఆపరేషన్స్, బైపాస్ కూడా చేయగలుగుతాను. నేను చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రతకాలనే చేస్తాను తప్ప ఎవరు కూడా ఏదో వాళ్ళకి అర్ధాంతరంగా ఏదో జరిగిపోవాలని చెప్పి చేయను. కానీ నలుగురినో
5గురినో రక్షిస్తున్నాను తప్ప ఒకళ్ళనైతే రక్షించలేకపోతున్నాను నేను అని ఆయన కూడా చెప్పారు. చెప్పి ప్రత్యేకంగా మన యొక్క భారతదేశానికి వచ్చి కొన్ని మఠాల్లో గడిపి ఈరోజు కూడా, అంటే వారి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఈరోజు కూడా కొన్ని మఠాలకు వచ్చి ఆయన పార్టిసిపేషన్ చేసి కొంత డొనేషన్ ఇచ్చి మరీ వెళ్ళేటువంటి మహామహులు ఎన్ఆర్ఐస్ కూడా మన యొక్క భారతదేశంలో ఉండేటువంటి మఠాలకి పీఠాలకి కూడా వచ్చి అర్చనలు చేయడం, పూజలు చేయడం, ధ్యానం చేయడం, యోగా చేయడం, ఇవన్నీ ఎక్కడి నుంచో చేయండి. ఇవన్నీ కూడా భగవంతుడి దగ్గర నుంచి వచ్చినవి కదా. ధ్యానం చేయాలి, శ్వాస మీద ధ్యానం ఉండాలి. ఇవన్నీ ఎలా చేస్తున్నారు అంటే ఈవెన్ ఒక మంచి ఇది సూపర్ స్పెషాలిటీ అనుకునే హాస్పిటల్లో కూడా వాళ్ళు భగవంతుడి యొక్క రూపాన్ని పెట్టుకుని ఆయన్ని మనసులో ఆ యొక్క భక్తితో కొలుచుకుని వారు చేసేటువంటి డ్యూటీస్ చేస్తున్నారే. భగవంతుడు లేడు అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఏముంది? భగవంతుడు లేడు అని మనం అష్టదిక్పాలకుల్లో ఒక ఆయన్ని వాయుదేవుడు అంటాం. వాయువు ఆయనే పవనం. అంటే ఆ పవనం, ఆ గాలి వీస్తేనే కదా, గాలి వస్తుంటే కదా మనం బ్రతికేది. ఇవన్నీ చేయించేటువంటి శాసనకర్త ఒక ఆయన ఉన్నారు కదా. మీరు లేరు అని ఎలా చెప్తారు? ఉన్నాడు అనడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి, 1,00,000 ఉదాహరణలు ఉన్నాయి. ఒక పాలుని చిన్నగా గోరువెచ్చగా చేసి దాంట్లో ఒక చిన్న పెరుగుతోడు వేస్తే అదంతా కూడా పెరుగైపోవడమా? ఇది పరమాత్మ చేయించకపోతే మన చేత మనం ఏమన్నా మన యొక్క ప్రజ్ఞాపాఠంతో చేస్తున్నామండి? మన యొక్క ప్రజ్ఞాపాఠం ఉందా? చూడండి, నీరు మీరు అంత పోసినా కానీ కిందకే విడుతుంది. నీటికి మీరు నీరు పోస్తుంటే ఏమవుతుంది? కిందకే ప్రవహిస్తుంది. అది అగ్ని ఏమవుతుంది? పైకే ప్రజ్వలితూ ఉంటుంది. అంటే అగ్ని కిందకి వెళ్ళిపోవడం, నీరు పైకి రావడం ఎక్కడ ఉండదు. అంటే నీరంటూ మనం పోస్తుంటేనే కిందకి వెంటనే విడిపోతుంది. అంచేతే చూడండి, పరమాత్మ కూడా మనకి పొట్టని ఇక్కడ పెట్టి నోరు ఇక్కడ పెట్టలేదు. ఆయన నోరు ఇక్కడే పెట్టాడు. ఆయన వెంటనే నీరు తాగితే కిందకి వెళ్ళిపోవాలి, వెంటనే ఆ యొక్క స్థిమితం పడిపోవాలి. అలాగే అగ్ని అది వెలిగించిన వెంటనే పైకి వస్తేనే ఆ గిన్నె మీద ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో అది పచనం, అది వంట అవ్వాలి. ఇదంతా చేయించేటువంటి పరమాత్మ అంటూ ఒక ఆయన ఉన్నారు. మీరు లేడు అని ఎలా చెప్తారు? చెప్పడానికి అసలు ఆస్కారం ఏది? మీకు నమ్మకం లేదని చెప్పండి. అంతేగాని పరమాత్మ లేడు, భగవంతుడు లేడు అంటే కనుక అది పచ్చి అబద్ధం. గ్రహణం ఎప్పుడు వస్తుందో చెప్తున్నారు కొంతమంది జ్యోతిష్యవేత్తలు, శాస్త్రవేత్తలు. ఏ సమయానికి సూర్యాస్తమయం అవుతుందో, ఏ సమయానికి సూర్యోదయం అవుతుందో ఈరోజు కూడా చెప్తున్నారు. ఆ సమయంలో చక్కగా వాళ్ళందరూ అనుష్ఠాన పనులందరూ పారాయణ చేస్తున్నారు. సో భగవంతుడు లేడు అన్న మాట తప్పండి. మీరు నమ్మకపోతే కనుక అది మీ యొక్క ప్రారబ్ధ కర్మ అంతే. ఏం చేతంటే మీరు ఇంకో 4 జన్మలు మళ్ళీ బల్లిగానో తొండగానో పుట్టాలంతే మళ్ళీ మీరు. ఏం చేతంటే మళ్ళీ కర్మంతా అనుభవించాలి. లేడు ఉన్నటువంటి దాన్ని లేదు అన్నారంటే కనుక అది తప్పు. కనుక భగవంతుడు చక్కగా ఉన్నాడు, మనల్ని అందరినీ పరిపాలన చేస్తున్నాడు. ఆయన యొక్క నీడలో మాత్రమే మనం అందరం కూడా చల్లగా ఉంటున్నాం. జై శ్రీరామ్.